దివ్యనామములో శుభాభివందనములు. దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవుని యొక్క ఆలయమునకు వచ్చేటప్పుడు ప్రియులారా, మన ప్రవర్తన విషయములో మనకు కనపడుచున్న ఈ జ్ఞానేంద్రియాలు దేవుని సన్నిధిలో ఎటువంటి ఆటంకం కలిగిస్తాయో, మన నోటిని, మన చేతులను, మన కాళ్ళెందుకు అటు ఇటు తిరగకుండా కాళ్ళు భద్రపరుచుకోవాలి. నోరు పక్కవారితో మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలి. చెయ్యి ప్రక్క మనిషిని అట్లగిచ్చడం, ఇట్లగిచ్చడం, బుజ్జి నాన్నాన్ని గిల్లడం, ఇవన్నీ ఏంటి అంటే దేవుని యొక్క వాక్యానికి అంతరాయం కలిగించేవి. దేవుని యొక్క సన్నిధిలో, అందుకే దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తన మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఇంటి విషయాలన్నీ మనము కొన్ని నిమిషాలు మనము జ్ఞప్తికి తెచ్చుకోక దేవుని వాక్యమందు మనమందరము తృష్ణ కలిగి బ్రతుకున్నట్లుగా మనమందరము ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క పేరిట ప్రార్థించగలిగే మనస్సు మనకుండాలి. ప్రియ దైవ జనాంగమా, గత 2-3 వారాల నుంచి యాకోబు యొక్క జీవితాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. సంపూర్ణ ప్రార్థనలో కూడా యాకోబు గురించి మనము నేర్చుకున్నాం. యాకోబు యొక్క జీవితము ఎలా మారిపోయిందో, అలాగే మన జీవితాలు కూడా ప్రియులారా భ్రష్టత్వముతో, దుష్టత్వముతో, మోసపూరితమైన మాటలతో యాకోబు జీవితములాగానే ఉండేది. కానీ క్రీస్తును ఎరిగిన తర్వాత, క్రీస్తును ధరించుకున్న తర్వాత మనమందరము క్రీస్తు యేసు సంబంధులుగా జీవిస్తూ ఉన్నాం, బ్రతుకుతూ ఉన్నాం. అందుకే యాకోబును గురించి కొన్ని విషయాలను మనము నేర్చుకోవాలి. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనము కొన్ని విషయాలను మనము ధ్యానించుకుందాం. ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనం. బైబిల్ ఉన్నవారు బైబిల్ చదవండి. బైబిల్ లేని వారందరూ దేవుని వైపు చూసి దేవుని యొక్క వాక్యం వైపు వినే చెవిని గ్రహించే మనస్సు కలుగ చేయమని చెప్పి ప్రభు యొక్క నామంలో మీ అందరికీ నేను విన్నవించుకుంటూ ఉన్నాను. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళొచ్చు ఒక్కచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పడుకొని ఉండెను. ప్రైజ్ ది లార్డ్. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుకు వెళ్ళుచూ ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమా, బెర్షెబా అంటే ప్రమాణపు బావి. ఏ బావి అండి? బెర్షెబా అనగా ప్రమాణపు బావి. ఈ ప్రమాణపు బావి తండ్రి కుమారుడు ఇద్దరు ఒక ప్రమాణము చేసుకున్నారు. తండ్రితో ప్రమాణము చేసిన తర్వాత ఆ ప్రమాణమును పుచ్చుకొని ప్రియులారా ప్రమాణానుసారంగా జీవించాలనే ఆశయముతో తండ్రితో ప్రమాణము చేస్తూ ఉన్నాడు. తండ్రి, నేవిచ్చు కర్రతో నేను బయలుదేరుచు ఉన్నాను.
నీవు, నా తాతయ్యకు అబ్రహాము, మీరందరూ దేవునితో సహవాసము చేసి దైవ సంబంధమైన మనస్సు కలిగిన మీరు నాకు ఆస్తిగా ఈ కర్రనిచ్చావు. ఈ కర్రతో నేను బయలుదేరిచి ఉన్నాను. ఈ కర్రతో మరలా 2 గుంపులయ్యేంత వరకు ఈ స్వదేశానికి చేరను అని ఒక ప్రమాణము చేసి, యాకోబు అంటే మోసగాడు అని అర్థం. ఈ యాకోబు తండ్రి చేత ఆశీర్వాదము తీసుకొని బెర్షెబా నుండి హారానుకు బయలుదేరుచున్నాడు. ప్రియుల దైవ జనాంగమా, బెర్షెబా అంటే ప్రమాణపు బావి అని అర్థం. ప్రమాణపు బావి. ఈ ప్రమాణపు బావిలో ఏముంటాయి? బావిలో నీళ్లుంటాయి. ఈ మాటకు ఆధ్యాత్మికంగా అర్థం ఏమిటి అంటే, బావి దగ్గర ఒక ప్రమాణము చేసి ఉంటాం. నీవు కూడా క్రీస్తు ప్రభుల వారిని విశ్వసించి ఆయనను నమ్మిన తర్వాత, ఆయనను విశ్వసించిన తర్వాత బాప్తిస్మము పొందేటప్పుడు కొన్ని ప్రమాణాలు చేస్తావు. నీవు కరెక్టే కదా? ప్రమాణాలు చెయ్యింది బాప్తిసాలు. నేను బలవంతంగా తీసుకుని వెళ్ళి ఏ చెరువులో ఏ బావిలో ముంచరు. నీ ఇష్టపూర్వకముగానే నీ ప్రమాణమును పుచ్చుకొని నీ ప్రణామము ద్వారా ప్రమాణము చేసిన తరువాత, దైవజనులను నీతో ప్రమాణము చేయించిన తర్వాతనే నీకు బాప్తిస్మం ఇస్తారు. ఇక్కడ యాకోబు జీవితములో మొట్టమొదటిగా కనబడుచున్నది ఏమిటి అంటే ప్రమాణపు బావి. మన జీవితాల్లో కూడా యేసు ప్రభుల వారిని విశ్వసించిన తర్వాత ఒక ప్రమాణము చేస్తాము. అయ్యా, నీవు నిజమైన దేవుడవని, నీవు మా కోసం ప్రాణం పెట్టావని, ఈ లోకములో నీవు నిజమైన దేవుడవని గ్రహించి, నిన్ను నమ్మి నిన్ను విశ్వసించి నీ నామములో నేను బాప్తిస్మము తీసుకుంటున్నాను. ఇక నే పాత జీవితము నేను పాతిపెట్టి నూతన జీవితము జీవిస్తానని నీవు ఆ నీటి దగ్గర బావిలో ఏముంటాయన్నా? నీరుంటాయి. ఆ నీటిలోనికి దిగక ముందు ఆ బావి దగ్గర నీవు ప్రమాణము చేస్తూ ఉంటావు. ప్రమాణము చేసే తర్వాత నీవు పునర్జన్మ స్నానానికి అంటే బాప్తిస్మానికి తయారవుతావు. ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, ఈయన ప్రమాణము చేస్తూ ఉన్నాడు. మనం కూడా ఈరోజు విశ్వాసులుగా పిలువబడుచున్నాము అంటే మనమందరము పునర్జన్మ స్నానము వలన ఆత్మీయ విశ్వాసులమైపోయి, ప్రియులారా, ఇప్పుడు మన యొక్క యాత్రా దినాలలో మనము ఒక సాక్ష్యము కలిగి బ్రతకాలని ముందుకు వెళుతూ ఉన్నాము. ఈ బెర్షెబా ప్రమాణపు బావి. ప్రమాణము చేసి ఉన్నాడు. ప్రమాణము చేసి, ప్రియులారా, ఈ బెర్షెబాకు 2 పేర్లు ఉన్నాయి. ఒకటి ప్రమాణపు బావి, రెండవది సాక్ష్యపు బావి. గుర్తుపెట్టుకోవాలి. మొదటిది ప్రమాణపు బావి, రెండవది సాక్ష్యపు బావి. ఈ బావిలో నీవు బాప్తిస్మము తీసుకున్న తర్వాత, నీటి బాప్తిస్మము తీసుకున్న తర్వాత నమ్మకమైన విశ్వాసులుగా మనం బ్రతకాలి. నమ్మకమైన సాక్షులుగా మనం బ్రతకాలి. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, దేవుని దగ్గర మనము ప్రమాణము చేసినప్పుడు పెళ్లికి ప్రమాణాలు చేస్తాం. వ్యాధి యందు, బాధ యందు, కలిమి యందు, కష్టమందు నీకు తోడుగా ఉంటానన్నాడు. ఈ లోకములో ప్రియులారా, వివాహములో ప్రమాణాలు చేస్తూ ఉన్నాం.
బాప్తిసము తీసుకునేటప్పుడు కూడా ప్రమాణాలు చేస్తూ ఉంటాం. దేవుడు భార్యాభర్తలను ఎందుకు ఏకము చేసి ఉన్నాడంటే ఒకరు పడిపోతే ఒకరు లేవనెత్తడానికి. వీరిద్దరూ ఏక శరీరము, రెండు శరీరాలు కలిసి ఒక్క శరీరముగా, ప్రియులారా, ఒక్క శరీరముగా రూపుదిద్దుకుంటుంది. బస్ దగ్గరికి వెళ్ళి బస్ ఎక్కిన తర్వాత నూతనముగా వివాహమైన జంట కూర్చున్నారట. బస్సులో కూర్చొని కండక్టర్ గారు టికెట్ అడిగారట. ఆ వరుడు అంటే పెళ్లి కుమారుడు చెప్తున్నాడంట, పాస్టర్ గారు చెప్పారు కదా మీరు ఏక శరీరం అని, అందుకే ఒక్క టికెట్ ఇవ్వమని చెప్పి అడిగాడట. ఏమయ్యా ఇద్దరు కూర్చున్నారు భార్యాభర్తలు, 2 టికెట్లు తీసుకోవాలి కదా అంటే, మా పాస్టర్ గారు చెప్పారయ్యా, మా పాస్టర్ గారు చెప్పారు ఏక శరీరం అని, మీ ఇద్దరము ఒకటే కనుక శరీరాలు వేరుగా ఉండి మేమిద్దరము ఒకటే కనుక ఒక్క టికెట్ చాలు, మేమిద్దరము ఏక శరీరము అని అన్నట్టు. అయ్యా మీ చర్చిలో ఏక శరీరాలే కానీ బస్సులో కూర్చున్నప్పుడు మీరిద్దరూ వేరు వేరు శరీరాలే కనుక మీరు తప్పక టికెట్ తీసుకోవలసిందే. ప్రియ దైవజనం, దాని అర్థం ఏమిటి అని అంటే, నీ శరీరాన్ని ఎలా ప్రేమిస్తావో నీ భార్యను కూడా అలాగే ప్రేమించాలి. నీకు 2 కళ్ళుంటాయి, 2 చెవులుంటాయి, ఒక ముక్కు, నోరు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలతో మానవ రూపము దాల్చుకున్నది. ఒకవేళ నీ భార్యకు ఏదైనా జరిగితే నీకు నీ శరీరములో నొప్పి పుట్టాలి. నీ భర్త ఏదైనా పడిపోతే ఆ భర్తకు ఏమైనా అయితే నీకు బాధ కలగాలి. దానినే ఏక శరీరం అంటారు. శరీరం ఒక్కటే. ప్రియులారా, శరీరము 2 శరీరాలు వేరువేరుగా ఉండొచ్చు కానీ అవయవాలు మాత్రము ఒకటే. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. శరీరాలు వేరుగా ఉంటాయి కానీ అవయవాలు ఒక్కటే. ఎందుకో తెలుసా? మీరిరువురు ఏక శరీరము గనుక ఏక శరీరమైన శరీరాలకు అవయవాలు ఒక్కటే అయి ఉండాలి. నీ భర్తకు ఏదైనా ఒక అవయవములో పెయిన్ అంటే నొప్పి ఉంటుందనుకో, అది భార్యకు కూడా కలిగినట్లేని భావించాలి. దానిని ప్రమాణము అంటారు. పెళ్లిలో ప్రమాణాలు చేస్తూ ఉంటాం. నీ భర్త పడిపోతే భార్య లేవనెత్తగలగాలి. భార్య పడిపోతే భర్త లేవనెత్తే వారిగా ఉండాలి. అందుకే ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనములో ఒక చక్కని మాట రాయబడింది. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు చదవండి. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడయుండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఒకరు పడిపోయినను, ప్రైజ్ ది లార్డ్. ఎందుకండి భార్యాభర్తలను 2 శరీరాలు వేరుగా ఉన్న శరీరాలను ఒకటిగా చేశాడు అంటే, ఒకరు పడిపోతే ఒకరు లేవనెత్తగలగాలి. వాక్యం మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చదవమ్మా. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. అందుకే నరుడు ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టము లేదు కనుక ఆ ఒంటరివాడైన మనుష్యునికి ఒక జత కావాలని దేవుడు ఆలోచన చేశాడు. భూజంతువులో ఉన్న ప్రతి పక్షికి జంట ఉంది, ప్రతి జంతువుకు జంట ఉంది. కానీ మానవునికి కూడా ఒక జంట కావాలని ఆలోచన చేశాడు. ఈ జంట వేదికపైకి వచ్చిన వెంటనే క్రైస్తవ వివాహాలలో ప్రమాణాలు చేస్తూ ఉంటారు. నీకు నేను తోడుగా ఉంటాను, వ్యాధిలో, బాధలో, కష్టములో నీకు తోడుగా ఉంటానని ప్రమాణాలు చేస్తాము. కానీ ప్రియులరా, అది వివాహము వరకే.
వివాహమైన తరువాత ఆ ప్రమాణాలు మరిచిపోతూ ఉంటాం. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ప్రమాణాలు మర్చిపోతూ ఉంటాం. బాప్తిస్మం పొందకముందు నీవు ప్రమాణము చేసి ఉంటావు. ఆ ప్రమాణము ప్రకారము నీవు అంతము వరకు జీవించాలి. కార్యారంభము కంటే కార్య అంతము మేలు అన్నాడు. అయ్యో గలతీయులారా, ఆత్మానుసారముగా మీరు ప్రయాణమై శారీరానుసారంగా మీ యాత్రా దినాలు ముగిస్తూ ఉన్నారు. అందుకే ఆంధ్రులు ఆరంభ సూరులు అంటారు. ఆరంభములో ఉన్నది అంతములో ఉండదు. పెళ్ళికి షామ్యానాలు వేస్తాం, భోజనాలు తింటాం, సంతోషంగా గడుపుతాం. కానీ అవి ఎత్తిన తర్వాత అది ఆరంభం. కార్యారంభము అంటే ఎక్కడైనా చూడండి, ఆరంభము చాలా బాగుంటుంది, కానీ అవి తిన్న తర్వాత కడిగేటప్పుడే ఎవ్వరు కూడా ఉండరు. అది అంతం. ఎలా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించావో ఆ ఆత్మీయ జీవితాన్ని కడ వరకు కూడా నీవు ముగించగలగాలి. అందుకే గలతీయులు అంటాడు, ఓ గలతీయులారా, ఆత్మానుసారముగా ప్రారంభించి ఇప్పుడు శారీరానుసారంగా ముగించారా? ఒకప్పుడు చేస్తున్న ప్రార్థన ఇప్పుడు లేదు, ఒకప్పుడు వింటున్న వాక్యం ఇప్పుడు లేదు. ప్రియులారా, విసుక్కోవడము, కసురుకోవడము, అసహించుకోవడము, వ్యసన పడడము గలతీయుల్లాగా మారిపోతూ ఉన్నారు. ఆత్మానుసారంగా ప్రారంభించి శారీరానుసారంగా మనము ముగిస్తూ ఉన్నాం. దైవజనంగమా, నీవు దేవునితో నీవు ప్రమాణము చేసి ఉన్నావు. ఎవరితో ప్రమాణము చేసి ఉన్నావు? దేవునితో నీవు ప్రమాణము చేసి ఉన్నావు. ఈ ప్రమాణపు బావి దగ్గర తన తండ్రి అయిన ఇస్సాకుతో యాకోబు ప్రమాణము చేస్తూ ఉన్నాడు. నిన్ను నడిపించిన దేవుడు, అయ్యా మన తాతగారిని నడిపించిన దేవుడు, ఇదిగో నన్ను కూడా నడిపించగలడని, మరలా ఈ దేశము విడిచి వెళ్ళి మరలా నేను సుఖముగా క్షేమముగా తిరిగి వచ్చేంత వరకు మనము ఆరాధించే దేవుడు మన కుటుంబాన్ని, నన్ను సంరక్షించి మరలా నా తండ్రి కుటుంబానికి చేరేంత వరకు నాకు కాపుదల ఇస్తాడు అనే నిరీక్షణతో బ్రతుకుతున్నాడు. అందుకే ప్రమాణము చేసి వెళుతూ ఉన్నాడు ఇతను. బైర్షబా అంటే ప్రమాణపు బావి. బావిలో ఏముంటాయి? కప్పలుంటాయా? నీరుంటాయి. ఇప్పుడు ఈ బావి దగ్గర మనము ఆత్మీయ జీవితములో క్రీస్తు ప్రభువు వారిని విశ్వసించక ముందు ప్రమాణము చేసి బావిలో బాప్తిస్మము పొందుతాం. బాప్తిస్మము పొందిన తర్వాత క్రీస్తు నీ భర్తగా, అంటే ఏంటి? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన కోసం జీవించాలి. ఇప్పుడు నీ భర్తతో కాపురము చేస్తూ ఇతరి భర్తలతో నీవు సాంగత్యము పెట్టుకున్నావంటే ఏంటి? జారత్వము అంటారు. అది నీవు ఈ దేవుణ్ణి ఆరాధిస్తూ మరలా ఇతరుల దేవుళ్ళను నీవు ఆరాధిస్తూ ఉంటే దాన్ని ఏమంటారు? వ్యభిచారము అంటారు. మన ఆచారము కానిది ఆచరించుటయే వ్యభిచారము. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, క్రీస్తు ప్రభుల వారిని విశ్వసించినప్పుడు నీవు బాప్తిస్మము తీసుకునేటప్పుడు ఇదిగో ఒక్కడే పురుషునితో, నీవు వివాహము జరిగే ముందు ఒక్కడే పురుషునితో నేను వివాహం జరుగుతున్నాను, నా దాంపత్య జీవితములో ఈయనతోనే నేను కాపురము కొనసాగించదనని ప్రమాణము చేసి ఉన్నావు. కానీ పెళ్లిలో చేసిన ప్రమాణము మరిచావు. నీ భర్త కష్టాల్లో ఉంటే నీవు లేవనెత్తలేకపోతున్నావు. నీ భార్య వేదనతో రోగముతో బాధపడితే నీ భార్యను కనీసము పలకరించలేకపోతున్నాం. కారణం ఏమిటి? అందము లేదు, ఐశ్వర్యము లేదు, డబ్బు లేదు. ఆమె తెచ్చిన కట్న కానుకలతో నీవు ఆహ్లాదంగా తిరిగావు. ఇప్పుడు ఆమె దగ్గర డబ్బు లేదు కాబట్టి ఆమెకు రోగం వచ్చినా నీవు పట్టించుకోలేదు. ఏమైంది? వాట్ అబౌట్ ప్రామిస్? ఆ ప్రామిస్, నీవు చేసిన ప్రమాణం ఏమైపోయింది? ప్రియులారా, ఈ యాకోబు భక్తుడు
ఆ ప్రమాణానుసారముగా జీవించాలని ఆశయముతో బయలుదేరు. రెండవది సాక్ష్యపు భావి. ఏ భావి అట? సాక్ష్యపు భావి. సాక్ష్యపు భావి. మొట్టమొదటిగా మన జీవితంలో యేసు క్రీస్తులో బాప్తిస్మము పొందిన తర్వాత సాక్ష్యపు జీవితాన్ని కలిగి బ్రతకాలి. ఎక్కడ సాక్ష్యము? నీ ఇంటిలో సాక్ష్యము. రెండవది దేవుని సంఘములో సాక్ష్యము. మూడవది సమాజములో సాక్ష్యము కలిగి బ్రతకాలి. నీ ఇంటిలో నీ భార్య దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ ఇంటిలో నీ భర్త దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ ఇంటిలో నీ పిల్లల దగ్గర నీకు సాక్ష్యం ఉందా? సాక్ష్యపు జీవితాన్ని జీవించాలి. భక్తుడైన హానోకు గురించి రాస్తూ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము ఒకసారి చూడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఎలాగట? దేవునికి ఇష్టుడై ఉండెను, సాక్ష్యము పొందెను. ఏ సాక్ష్యమట? మంచి సాక్ష్యము పొంది. ఈరోజు యాకోబు జీవితంలో, తండ్రి నీ ద్వారా నేను ఆశీర్వాదము తీసుకొని వెళ్తూ ఉన్నాను, నిన్ను తల ఎత్తుకునేలా చేస్తాను, తల దించుకునేలా నేను చేయను. ఇదిగో నీతో నేను ప్రమాణము చేస్తూ ఉన్నాను. నా తాతయ్య అయిన అబ్రహాము, నా తండ్రి అయిన ఇస్సాకు, ఇదిగో మనము ఆరాధిస్తున్న దేవుని పేరిట ఆయన ప్రమాణము చేయుచున్నాను. ఒక్క దేవుని ఆరాధిస్తున్నాను. మరలా నేను వేరే దేశమునకు, వేరే ప్రాంతమునకు, వేరే గ్రామమునకు వెళ్ళినా కానీ మరలా వేరే దేవుని నేను ఆరాధించను. నిన్ను తల ఎత్తుకునేలా నేను చేస్తాను తండ్రి అని ఇస్సాకు దగ్గర ప్రమాణము చేసి వెళ్తూ ఉన్నాడు. ప్రియులారా, పెళ్లిలో చేసిన ప్రమాణము, బావి దగ్గర చేసిన ప్రమాణము నీవు మర్చిపోయావేమో. ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో. గ్రౌండ్లో పరిగెత్తేటప్పుడు ప్రజలంతా స్టేడియంలో కూర్చొని చప్పట్లు కొడతారు. ఎందుకు చప్పట్లు కొడతారో తెలుసా? బాగా పరిగెడితే ఇజిల్లేస్తారు, చప్పట్లు కొడతారు. ఆ పందెపు పరుగులో ఒక్కసారి నీవు పడిపోయి వెనక్కి తిరిగినవనుకో చీ కొడతారు. ఈరోజు కూడా విశ్వాస జీవితంలో పరిగెడుతూ నువ్వు వెనక్కి తిరిగితే నీ మీద ఉమ్మి వేస్తారు. కొన్ని దినాలు చర్చికి రావడం, కొన్ని దినాలు మరలా వేరే దేవుణ్ణి ఆరాధించడం. మనమందరము ప్రియులారా ఉంటే వెచ్చగా ఉండాలి, లేకపోతే చల్లగా ఉండాలి. నులివెచ్చనగా ఉంటే ఏమైపోతే ఉమ్మి వేస్తాడు. ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ బయర్షెబా అనే మాటకు అర్థము ప్రమాణపు భావి, రెండవ అర్థము సాక్ష్యపు భావి. నీవు బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఎక్కడ సాక్ష్యం పొందాలి? నీ ఇంటిలో సాక్ష్యం పొందాలి, నీ భర్త దగ్గర సాక్ష్యము పొందాలి. నా భార్య వేకోజామున లేస్తే పొరక పట్టుకోదయ్యా, వేకోజామున లేస్తే నా భార్య ఇదిగో వేరే పని ముట్టుకోదో, ఏకోజామున లేస్తే నా భార్య ఇదిగో మంచము దిగుతూనే మోకరిల్లి ప్రార్థన చేస్తుంది, నా కోసం, నా బిడ్డల కోసం అని నీ భర్త సాక్ష్యం చెప్పదలగాలి. నీ భార్య, పురుషులారా, నీ సాక్ష్యము నీవు చెప్పుకోవడము కాదు, అంటే నీ డోలు నువ్వు కొట్టుకోవడం కాదు, నేను అలాగూ నేను ఇలాగూ అని. నీ సాక్ష్యము నీ భార్య చెప్పాలి.
మొట్టమొదటిగా మన సాక్ష్య జీవితం ఎక్కడ ప్రారంభించాలి అంటే మన ఇంటిలో సాక్ష్యము సంపాదించుకోవాలి. మన బిడ్డల దగ్గర సాక్ష్యము సంపాదించుకోవాలి. మన కుటుంబములో సాక్ష్యము సంపాదించుకోవాలి. రెండవది, దేవుని సంఘములో సాక్ష్యము పొందాలి. ఎప్పుడు చూసినా జగడగుండెపై ముఖం చూడకూడదు అనకూడదు. బా, ఈమె ఉదయాన్నే లేస్తే ముఖం చూస్తే నాకు ఆశీర్వాదం, ఈ తల్లి చేయి పెడితే నాకు ప్రార్థన చేస్తే ఆశీర్వాదం. అలాంటి మంచి మనస్సాక్షి కలిగి మనం బ్రతకాలి. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, హానోకు మంచి పేరు పొంది మంచి సాక్ష్యము కలిగి దేవునికి ఇష్టడిగా బ్రతికాడు. మనము కూడా మంచి సాక్ష్యము పొంది బ్రతకాలి. మొదటి సాక్ష్యం ఎక్కడ పొందాలి? మన ఇంటిలో. రెండవది, దేవుని ఇంటిలో. దేవుని ఇల్లేది దేవుని సంఘం. మూడవది, సమాజములో. ప్రార్థనకు వచ్చావు, ఉదయం ప్రార్థనకు వచ్చావు, సాయంత్రం ఫస్ట్ షోకి వెళ్ళి సినిమా థియేటర్లో కూర్చుంటే ఏమంటారండి? క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, సాక్ష్యము, మంచి సాక్ష్యము కలిగి బ్రతకాలి. ఈలాగు బయర్షబా అంటే ప్రమాణపు బావి, సాక్ష్యపు బావి దగ్గర యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ప్రమాణాలు చేస్తూ ఉన్నారు. అయ్యా, మన కుటుంబము దైవికమైన కుటుంబం. కుమారుడా, నీవు వెళ్ళుచున్న మార్గము సరళము చేస్తాడు దేవుడు, కానీ తిరిగి వచ్చేంత వరకు దేవుని కాపుదల నీకుంటుంది. నాయనా, నీ సాక్ష్యము జాగ్రత్త, ఈ ప్రమాణము నీవు మరిచిపోవద్దు. ఈరోజు విశ్వాసులు దేవుడు స్వస్థత కలగలేకపోతే, దేవుడు ఏమైనా ఇబ్బంది పెడితే ఆ దేవుని మీద నిందలేసి ఇంకొక దేవుని ఆరాధిస్తూ ఉంటారు. ప్రియులారా, నీ కష్టాలకో నీ రోగాలకో దేవుని నమ్మకండి, తప్పు అది. ఆయన నిజమైన దేవుడని ఎప్పుడైతే నీవు భావించి ఆయన ఆరాధిస్తావో నీ పని ఆయన చేస్తాడు. నీవు మొట్టమొదటిగా ఈ లోకానికి రక్షకుడని ఆయన గ్రహించాలి. జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లు నీవు వ్యాధి వచ్చినప్పుడే చర్చికి వస్తే అది మంచిది కాదు. ప్రభు అంటున్నాడు, ఈరోజు నువ్వు ఒకవేళ ఆయనలో నీవు బాప్తిస్మము పొందకపోతే, ఆయన మరణములో నుండి నీవు బాప్తిస్మము పొందకపోతే, ఇప్పుడే ప్రభు అంటున్నాడు, బాప్తిస్మం పొందు. బైర్షబా అంటే ప్రమాణపు భావి. ప్రమాణము చేసి ప్రమాణపూర్వకముగా నీవు క్రీస్తును జీవించు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. మొదటి భావి ప్రమాణపు భావి, రెండవ భావి సాక్ష్యపు భావి. ఆ భావి దగ్గర నీవు సాక్ష్యము కలిగి బ్రతకాలి. సాక్ష్యము కలిగి బ్రతకాలి. ఎక్కడ సాక్ష్యము సంపాదించుకోవాలి? భర్త దగ్గర భార్య, భార్య దగ్గర భర్త, భార్యాభర్తలు ఇరువురు కుటుంబములో తన బిడ్డల దగ్గర, పిల్లలైతే తల్లిదండ్రుల దగ్గర సాక్ష్యం పొందాలి. రెండవది సంఘములో సాక్ష్యము పొందాలి. ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చిందండి. ఆమె పేరు హన్నా. చిన్న వయసులో పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను దేవుని పరిచర్య కొరకు అప్పగించింది. ఈరోజు దేవుని పరిచర్యకు ఎవ్వరు కూడా సహకరించట్లా. ఏదన్నా వివాహమనో వాడు ఒక కోటరు చెప్తాడేమని చెప్పి వాని వెంటనే తిరుగుతాడు, దేవుని పరిచర్య మాత్రం చేయడు. ఆ కుమారుడు సునీల్ ఒక్కడే కష్టపడి అన్ని బాక్సులన్నీ పెట్టుకొని వాడు చాలా ప్రియులారా సంతోషంగా దేవుని పరిచర్య కొనసాగిస్తూ ఉంటాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, మొట్టమొదటిగా మన జీవితంలో దేవుని ఇంటిలో సాక్ష్యము కలిగి బ్రతకాలి. దేవుని ఇంటిలో సాక్ష్యము కలిగి బ్రతకాలంటే దేవుని పరిచర్యలో నీ పాత్ర ఏంటి?
రావడం, ప్రార్థన అయితున్న వెంటనే వెళ్ళిపోవడం కాదు. ప్రియులారా, దేవుని మందిరములో ఎలాంటి సాక్ష్యం పొందుతున్నావు? ఎలా ఉంది నీ పరిచర్య? బైర్షబా నుండి ఈ యాకోబు గారు ఎక్కడికి వెళుతూ ఉన్నాడు? హారాను. బైర్షబా నుండి హారానుకు వెళుతూ ఉన్నాడు. హారాను అంటే, బైర్షబా అంటే అర్థం తెలుసుకున్నాం. ఒకటి ప్రమాణపు బావి, రెండవది బైర్షబాకు 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ప్రమాణపు బావి, రెండవది సాక్ష్యపు బావి. ఇప్పుడు ఎక్కడికి బయలుదేరుతున్నాడు ఈయన? హారాను బయలుదేరుతున్నాడు. హారాను అంటే మంట. హారాను అంటే మన భాషలో చెప్పాలంటే కసి. హారాను అంటే మన భాషలో చెప్పాలంటే పట్టుదల. పట్టుదల కలిగి హారాను ఎందుకు వెళుతూ ఉన్నాడు? కసితో వెళుతూ ఉన్నాడు యాకోబు. ఎవరినో చంపాలని కాదో, ఎవరి మీదనో జగడమాడాలని కాదో, నా తండ్రి చేత ప్రమాణము చేసి ఉన్నాను, నా దేవుని దగ్గర నేను ప్రమాణము చేసి ఉన్నాను, మరలా తిరిగి వచ్చేంత వరకు ఎక్కడ కూడా ఇహలోక మాలిన్యం అంటకుండా మరలా నేను తుప్పు పట్టని బంగారములా నా తండ్రి ఇంటికి నేను చేరాలని ఆశయముతో వెళుతూ ఉన్నాడు. ఎలా వెళ్తున్నాడు ఈయన? మంటతో వెళ్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, హారాను అంటే అర్థం ఏంటి? 3 మాటలు చెప్పాను. ఒకటి మంట. ఎక్కడ? కడుపులో మంట ఉండకూడదు. పక్కింటి వాడు కారు కొంటే మనకి ఎలాగుంటుందండి? కడుపులో మంట. కడుపులో మంట. ఆ మంట ఉంటే చాలా డేంజర్. అందుకే బైబిల్ అంటాడు, సాత్వికమైన మనస్సు జీవవృక్షము, దానిలో కుటిలత ఉన్న ఎడల ఆత్మకు భంగము కలుగుతుంది. మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరం ఏంటంట? మత్సరము చెడ్డకల్లు. ఈ చెడ్డకల్లు. కొన్నవా? కరుగున్నవా? ఎంత అయింది? అక్క ఈ చీర కొన్నావా? ఈ చీర ఎంత అయింది? మా ఆయన 800 పెట్టి కొన్నాడమ్మా. 800 పెట్టాడా? మా ఆయన మొన్నని 400 పెట్టి తెచ్చాడు. అంటే ఏంటి? కడుపులో మంట కదా. ఆమెకు సరేనక్క 800 అవుతుంది అంటే పర్వాలేదు, ఆమె సంతోషిస్తుంది. ఈ చీరకు 800 పెట్టావా? మా ఆయన 400కి తెచ్చాడు అనుకో, ఇప్పుడు కడుపులో మంట. ఆమె అన్నం తినదు. అయ్యో ఊరికి 400 మా ఆయన పోగొట్టాడే. ఇదేంటండి? మంట. నా గుండె నాలో మండుచున్నది, నా గుండె నాలో మండుచున్నది. దేవుని యొక్క పరిచర్యలో మండగలగాలి. కడుపులో మంట కాదు, దేవుని కోసం మండే వారిగా నీ ఉండాలి. ఈ యాకోబు మండుచూ ఉన్నాడు. ఈ యాకోబు రెండవదిగా ఎలా ఉండి? కసితో వెళ్తూ ఉన్నాడు. నా తండ్రి ఆశీర్వాదము తీసుకుని వెళ్తూ ఉన్నాను. కసిగా ఏదైనా సంపాదించి కష్టపడి, నేనెందుకు ఈ ప్రదేశము వెళ్ళి వేడిచి వెళ్తున్నానో, మరలా నేను 200 ఆస్తితో ఇహలోక మాలిన్యం అంటకుండా మరలా నా తండ్రి ఇంటికి చేరాలన్న ఆశయముతో, మంటతో, కసితో, పట్టుదలతో వెళ్ళాడు. బైర్షబా అంటే 2 మాటలు చెప్పాను. ఒకటి, రెండవది హారాను అంటే అర్థం ఏంటి? మంట. ఎక్కడ మంట? ఎక్కడ మంట? గుండెల్లో ఉండాలి, కడుపులో కాదు. గుండెల్లో ఉంటే దేవుని కొరకు మండడం,
కడుపులో ఉంటే అసూయతో రగలడం. కడుపులో ఉండేది అసూయ, గుండెల్లో ఉండే అదే కడుపు అసూయ అంటారు. సాత్వికమైన మనస్సు జీవ వృక్షము, దానిలో కుటిలత ఉంటే ఆత్మకు భంగము కలుగును. ఎంత పెద్ద చెట్టు అయినా కానీ ఆ చెట్టుకు తెగులు పడ్డదనుకో, లోపల తెగులు దానికి పడ్డదనుకో, ఎంత వృక్షమైనా పడేస్తుంది అది తెగులు. అందుకే మన శరీరములు, మన దేహములోనికి మత్సరము రాకుండా, ఆ యొక్క అసూయ రాకుండా చూసుకోవాలి. మనం మొట్టమొదటిగా మన యాత్రా దినాల్లో ప్రార్థన చేయాల్సింది, ఒకరిని చూసి మత్సరపడకూడదు. దేవుడు వారికి ఇచ్చాడు సంతోషం. ఏమన్నాడు తెలుసా? సర్వం కోల్పోయిన యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా అన్నాడు. ప్రియ దైవ జనాంగమా, గుండెల్లో పుట్టేది మంట. ఏమంటది? దేవుని కొరకు వెలగడం. కడుపులో పుట్టేది మంట, ఎదుటివారు బాగుంటే ఓర్చలేనితనం. ఇప్పుడు ఏ మంట ఉందో మనం జ్ఞాపకం చేసుకోండి, అర్థం చేసుకోండి. గుండెల్లో మంట పుట్టాలి పరిచర్యలో. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, పట్టుదల కలిగి బ్రతికాడు. ఈ యాకోబుకు ఎలాంటి పట్టుదల అంటే, జ్యేష్ఠుడిగా నేను బ్రతకాలి. జ్యేష్ఠుడిగా తల్లి గర్భములో ఉన్నప్పుడే పోరాట పటిమ కలిగిన వాడు యాకోబు. ఈ మాటను చూస్తారా? హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. హోషేయ, తల్లి గర్భమునందు యాకోబు తన సహోదరుని మెడమెను పట్టుకుని, ఎక్కడ పట్టుకున్నాడట? తల్లి గర్భములో ఉన్నప్పుడే తన అన్నయ్య అయిన ఏశావును లాగుతున్నాడట. గర్భములో ఉన్నప్పుడే. గర్భము అంటే శిశువు కాదండి, పిండముగా ఉన్నప్పుడే తన ఏశావు ఆయన పెద్ద కుమారుడిగా ఆ యొక్క భూమి మీదికి రావడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే, తల్లి గర్భములో నుంచి యాకోబు మాత్రము తన మెడిమెను లాగుతున్నాడట. అంటే నువ్వు వెనక్కిరా, నేను వెళ్ళాలి. ప్రియ దైవ జనాంగమ్మ, ఈ మాటలో అర్థం ఏంటో తెలుసా? ప్రియులరా, జ్యేష్ఠునిగా నువ్వు బ్రతకాలి. నా దేవుని సన్నిధానంలో 10 గంటలు ప్రార్థన అంటే 9 గంటల 50 నిమిషాలకు నేను ఇక్కడ ఉండాలి. ముందుగా నేను అక్కడ ఉండాలి. రైల్వే స్టేషన్లో ట్రైన్ 10 గంటలు అనుకో, మనము 10:30కు నీలిగి నిక్కబొడుచుకొని బాగా మేకప్ వేసుకొని అక్కడికి వెళ్ళామనుకో, ఏమైపోద్ది? టైం ఎంత అయిందమ్మా? 10:30 అయింది. 10 గంటలకి కదా ట్రైను, వెళ్ళిపోయింది. చిన్న పుచ్చుకుంటావు నీ ముఖం. ప్రార్థన ఎన్ని గంటలకన్నా? 10 గంటలకు. ముందు వస్తే టికెట్ తీసుకుంటావు, అరాంగా ఫ్రంట్లో ఎక్కడ విండో దగ్గర సీట్ ఉంటుంది అక్కడ కూర్చొని. అందుకే ప్రియులారా, యాకోబు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోకుండా, తన జ్యేష్ఠత్వాన్ని అంటే ఏంటి? ఆ యొక్క ఏశావు యొక్క జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలని ఆశ. నా దేవుని సన్నిధానములో, పరిచర్యలో కానీ, ప్రార్థనలో కానీ, ప్రియులారా, నేను పాటలు పాడుటలో నేను ముందుండాలి. తల్లి గర్భములో పిండమై ఉండగానే యాకోబు ఒక మంచి ఆశ కలిగి బ్రతికాడు. ఎలాంటి ఆశ తెలుసా? ఏశావుని వెనక్కి లాగుతున్నాడు, నేను ముందు వెళ్ళాలి. ఎప్పుడు? శిశువుగా కాలేక పిండముగా ఉన్నప్పుడే యాకోబుకు ఒక తృష్ణ. దొప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవుని వాక్యము కొరకు మన ప్రాణాలు తృష్ణగొనాలండి. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, జ్యేష్ఠత్వము పొందుకోవడానికి, సంఘములో పరిచర్య చేయడానికి మంట కలిగి బ్రతకాలి, కసి కలిగి బ్రతకాలి. 3వది పట్టుదల.
ఆ మాట చదవండి. మగసిరి గలవాడై, ఎలాంటిదట? మగసిరి గలవాడై దేవునితో పోరాడాడట. ప్రైజ్ ది లార్డ్. దేవునితో మగసిరి గలవాడై పోరాడాడట. ప్రియ దైవ జనాంగమా, వీరికి ఆత్మ కలిగి మనం బ్రతకూడదండి. దేవునితో పోరాట పటిమ కలిగి బ్రతకాలి. దేవుని దూతతో పోరాడాడు ఆయన. ఆ దూత ఏమి వీక్ నరం ఉన్నట్లు, ఒక్కి పీసు ఉన్నట్టు, ఎముకల దయ్యం ఉన్నట్టు ఉండదు దేవదూతలంటే. ఒక్క దేవదూత అశూరు సైన్యాన్ని 1,85,000 మందిని హతమార్చింది దేవదూత. అలాంటి దేవదూతతో ఈ యాకోబు పోరాడుతూ ఉన్నాడు. పోరాడి గెలిచాడా, ఓడాడా? జయముందిన చప్పట్లు కొట్టి దేవుణ్ణి మేము పరుస్తాము. జయముందాడు. నీ విశ్వాస జీవితములో బైర్షెబ అనగా సాక్ష్యపు బావి, ప్రమాణపు బావి అంటే బాప్తిస్మము పొందావు. సాక్ష్యపు బావి అంటే బాప్తిస్మము పొందిన తర్వాత నీవు సాక్ష్యపు జీవితము, మంచి సాక్ష్యము కలిగి బ్రతకాలి. ఎక్కడ సాక్ష్యము పొందాలో తెలుసా? నీ ఇంటిలో, నీ దేవుని ఇంటిలో, మూడవది సమాజములో నీవు సాక్ష్యము కలిగి బ్రతికి, ప్రియులారా, మూడవది మంట కలిగి, కసి కలిగి, పట్టుదల కలిగి నేను దేవుని కోసం, దేవునిలో పోరాట పటిమ కలిగి బ్రతకాలని దేవుడు ప్రియులారా ఆశిస్తూ ఉన్నాడు. మనమందరం అలాంటి ఆశ కలిగి బ్రతకాలి. ప్రియ దైవ జనాంగమా, యాకోబు జీవితాల్లో మనము నేర్చుకోవలసినది ఆయన పాఠము అంటే ఆయన జీవితములో మనము నేర్చుకోవలసింది ప్రియులారా చాలా ఉంది. యాకోబు అంటే మనం మోసగాడంటూ ఉన్నాం. ప్రియులారా, తన్ను ప్రేమించిన అమ్మాయి కోసం 14 సంవత్సరములు వనవాసం చేశాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు అనుభవించాడో తెలుసా? ఆదికాండము 28వ అధ్యాయం 10వ వచనం. బైర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళొచ్చు ఒక్క చోట చేరి ప్రొద్దు కృంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకునేను. నీకు మంచి నిద్ర రావాలంటే నీ ఇంటిలో తల దిండు ఉండాలి. ఒక్క రాతిని యాకోబు తలగడగా చేసుకున్నాడు. తలగడగా చేసుకుని మంచి నిద్రపోతున్నాడు ఆయన. ప్రియులారా, తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనములో రాయబడిన మాటను మనము గమనించినట్లయితే 4వ అధ్యాయము 11వ వచనం, ఇల్లు కట్టువారు మీరు తృణీకరింపబడిన రాయి. ఆయన అంటే ఎవరు? మా ఆయన అంటే ఎవరు? మన భర్త. సంఘమునకు ఆయన వరుడైతే సంఘము వధువు. ప్రియులారా, తృణీకరింపబడిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. ఇప్పుడు ఏ రాయి తలగడగా చేసుకున్నాడు ఈయన? యాకోబు ఏ రాయిని తలగడగా చేసుకున్నాడు? రాయి అంటే ఎవరండి? యేసు ప్రభు. నిషేధించారు, తృణీకరించారు, అవమానించారు, తోవని ఉమ్మివేశారు. వెంట్రుకలు పీకి ఆయన వేసుకున్న వస్త్రాలు కూడా చించారు, అపహాస్యము చేశారు. ఆయనను సిలువ వేసేటప్పుడు అవమానించారు. తృణీ
తృణీకరించారండి. ఘోరమైన సిలువ భారము మోపిన నేరము నాదే ప్రభో, ఆ నేరము నాదే ప్రభో, ఆ ఘోర పాపిని నేనే ప్రభో, ఆ ఘోర పాపిని నేనే ప్రభో. పూర్వము మన పితరుల పార్యంచార ప్రకారము ఆ రాయిని మనము కూడా తృణీకరించాం, నిషేధించాం. ఈయన దేవుడు కాదని తృణీకరించాం. ఇప్పుడు మూలకు తలరాయి అయింది. ఇప్పుడు ప్రియులారా, యాకోబు తన తాత అయిన అబ్రహాము తలగడగా చేసుకున్న ఆ రాయిని, తన తండ్రి అయిన ఇస్సాకు తలగడగా చేసుకున్న ఆ రాయిని తన కుమారుడైన యాకోబు ఈయన తలగడగా చేసుకున్నాడట. ఆ రాయిని, రాయి మీద తలగడ పెట్టుకుంటే మంచి నిద్ర వస్తుందా? దిండు మీద నిద్రపోతే చర్చికి వచ్చిన తర్వాత కూడా నిద్ర వస్తుంది. ఇడ మంచిగా నిద్రపోతున్నాడు ఆయన. ఎక్కడ తలబెట్టాడు? ఎక్కడ తలబెట్టాడు ఆయన? అర్థం కావాలండి వాక్యము. రాయి మీద తలబెట్టి నిద్రపోతున్నాడు. ఇంతకు ఆ రాయి ఎవరు? యేసు ప్రభు. ఆయన తలదిండుగా చేసుకున్నాడు. కారణం ఏమిటంటే ఆయన్ను ఆనుకుని బ్రతుకుచుకున్నాడు. ఆయన తల యేసు ప్రభువు మీద ఆనించాడు. దేవా, ఈ తలంపులు చెడ్డ తలంపులు, ఈ చెడ్డ తలంపులు నా తలలో పడుచున్నాయి. అందుకే ఈ రాయి మీద నేను పడుకుంటే పగటి కలలు కాకుండా పరలోకపు కలలు కంటాను. నేను పగటి కలలు కంటున్నారు కొంతమంది, తల దిండుల మీద కూర్చొని, తల దిండుల మీద పడుకొని. కానీ ఇక్కడ యాకోబు పగటి కలలు కలలా, రాత్రికాల సమయంలో కలగంటున్నాడు. ఏ కలో తెలుసా? పరలోకపు కల కంటున్నాడు. దేవా, ఒక నిచ్చెనను నేను చూస్తున్నాను. ఈ నిచ్చెన భూమి మీద నుంచి ఆకాశపు కొన వరకు ఆ నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన పైన యెహోవా దేవుడు నాకు కనిపిస్తున్నాడు. చపట కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. ఎవరి మీద ఆనుకొని బ్రతుకుతున్నావు? ఎవరి మీద నీ తల ఆనుకొని బ్రతుకుతూ ఉన్నావు? ఎవరిని ఆనుకొని బ్రతుకుతూ ఉన్నావు? ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గల వాయిగా చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఆ రాయి మీద ఆయన తల ఆంచి పడుకున్నాడు. ఇప్పుడు ఎలాంటి కలలు వస్తున్నాయట? పరలోకపు కలలు కంటున్నాడట. మన కలలు ఎలాగుంటాయి తెలుసా? పగలంతా ఒక ఆవిడని చూసామనుకో, ఈ ఆవిడ నా భార్య అయితే బాగుండరా, ఆవిడనే కలలు కంటుంటాం. ఒకవేళ ఒక ఆయన నీ భర్త కంటే ఒక మంచి గొప్పని చూశాడనుకో, ఈయనకెందుకు నేను భార్యను కాకూడదు, ఈ కలలు కంటుంటా. పక్కోడు ఒక కారు కొంటే ఆ కారును చూసి నీవు పక్కోడు ఒక ఇల్లు కట్టుకుంటే ఓర్చలేని గుణం. అంటే ఏంటి? పగటి కలలు కంటుంటాం మనం. కానీ క్రైస్తవ విశ్వాసులు నీ శత్రువులైనా కానీ, నీ మిత్రులైనా కానీ, నీ బంధువులైనా కానీ, నీ తోబుట్టువులైనా కానీ, వారి కొరకు నీవు ప్రార్థన చేసే మంచి మనస్సాక్షి కలిగి పరలోకపు అనుభవము చేత పరలోకపు కలలు కనేదానిగా నీవు ఉండాలి. నా యాత్ర అయ్యా, నీ ఇక్కడ భూలోకములో నేను కన్ను మూస్తే పరలోకములో కన్ను తెరవగలిగి ఆత్మీయ మనస్సు కలిగి నేను బ్రతకాలన్న ఆశయముతో ముందుకు పోవాలి. ప్రియ దైవ జనాంగమా, నేను ముగిస్తూ ఉన్నాను. దేన్ని తలగడగా చేసుకున్నావు? తల కింద పెట్టుకుంటే బైబిలు నీ కలలు పోవు. ఎక్కడుండాలి బైబిలు? తలలో ఉండాలి. తల కింద పెట్టుకుంటే నీకు మంచి నిద్ర వస్తుంటావేమో,
అది మంచి తలంపు కాదు నీకు. విన్న వాక్యము తలలో పెట్టుకొని ఆ వాక్యము క్రొవ్వు మెదడుకు దొరికినట్లుగా నీ ప్రాణము తృప్తి పరిచేది వాక్యం. జంతుతేనె కంటే మధురమైన వాక్యం. ఆ వాక్యం, విన్న వాక్యము రాత్రి జాముల యందు ధ్యానించుచున్నప్పుడు, కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది, రాత్రి జాముల యందు నేను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడుకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. వాక్యము. బైబిల్ తలగడగా చేసుకుంటే, బైబిల్ తలగడగా చేసుకోకూడదు. నీ బైబిల్ తలలో ఉండాలి. విన్న వాక్యాలను తలలో ఉండాలి. నీ భారం అంతా ఎవరి మీద మోపాలి? కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనం. ఇంకొకరు సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఇప్పుడు యాకోబు ఎవరి మీద మోపాడు భారం? ఆయన మీద మోపాడు. ఆయన ఆదుకొనే దేవుడు. ప్రియులారా, ఆయన మీద ఆనుకొని బ్రతుకుతున్నాడు. మనము కూడా మనుష్యులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట నరునికి మేలు. దేవుణ్ణి ఆశ్రయించుట. కొండల తట్టు కన్నులెత్తి చూడకుండా ఆకాశం వైపు కన్నులెత్తి చూడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ కొరకు కరములు చాపి చూస్తూ ఉన్నాడు. ఆయనతో ముచ్చటించు. ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటాం. ఫోన్లో చాటింగులు గంటలు గంటలు చాటింగ్ చేస్తూ ఉంటాం. పనికి మాలిన ప్రవర్తన అది. ఆయనతో కనెక్షన్ పెట్టుకో, ఆయనతో మాట్లాడు. యాకోబుకు పరలోకములో కనెక్షన్ ఉంది, ఒక నిచ్చెన. ఈ నిచ్చెన ఎక్కుచూ దిగుచూ ఉన్న దేవదూతలు ప్రార్థన చేస్తున్న ప్రార్థనలు తీసుకొని దేవుని దగ్గరికి తీసుకెళ్తున్నాయి. అక్కడ దేవుడిచ్చే ఆశీర్వాదాలు తీసుకొని వస్తున్నారు. ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ప్రియదైవ జనగమా, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. 16:3 సామెతల గ్రంథం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము. ప్రైజ్ ది లార్డ్. మన పనులన్నీ శనివారమే ముగించుకోవాలండి. డిస్టర్బెన్సే గుండా ఉండకూడదు. ఎవరైనా బంధువులకు వచ్చినా, రక్త సంబంధికులు ఫోన్లు వచ్చినా కానీ మనం మొట్టమొదటిగా మన జీవితంలో నేర్చుకోవాల్సింది, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అంటే స్విచ్ ఆఫ్ చేసి దేవుని మందిరానికి రావాలి. దీన్ని మనుష్యులను భ్రమ పెట్టేది, మనుష్యులను చెడగొట్టేది సెల్ ఫోనే. ఇప్పుడు మంచి ఒట్టుకు వాడుతున్నాం, పర్వాలే. ఒక్కొక్కరు చర్చిలోకి వచ్చి ఆడుండవురా, ఎక్కడుండవు? సభ్యత సంస్కారము లేని మనస్సులు. బావి దగ్గర ప్రమాణము చేశావు, ఇలాంటిదా నీ బ్రతుకు? దేవుని మందిరములోనికి వచ్చేటప్పుడు స్విచ్ ఆఫ్. ఆయన అనుకోవాలి, ఈరోజు ఆదివారం కదా, అక్కగారు చర్చికి పోయింటారా, మరలా ఈమె వచ్చేది 1 గంట లేక 1:30 గంటకు చేద్దాంలే. కానీ నీవు కూడా చెప్పాలి, అమ్మా నేను 10 గంటల నుంచి నేను 1 గంట లేక 1:30 వరకు నేను ప్రార్థనలో ఉంటాను, తర్వాత మీరు ఫోన్ చేయండి అంటే నీ ప్రవర్తన వాళ్ళకు తెలుస్తుంది. ఒకవేళ నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని రాలేదనుకో, ఫ్లైట్ మోడ్లో పెట్టుకో, సైలెంట్గా పెట్టుకో. కొన్ని చర్చిలలో సభ్యత సంస్కారము లేదు. వాక్యం చెప్తుంటే ఫోన్లు మోగుతూనే ఉంటాయి. ప్రియులారా, సభ్యత సంస్కారం కలిగి విశ్వాసులమైన మనం బ్రతకాలండి. ఏం చెప్పాను నేను? నీ భారము యెహోవా మీద మోపుము. రెండవది, నీ పనుల భారము యెహోవా మీద మోపుము. అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. వచ్చి ప్రార్థనలో కూర్చో. ఇక ఏ ఆలోచనలు ఉండకూడదు నీకు. దేవుని మీద ఆధారపడు.
మననే సంపూర్ణ రాత్రిలో మనం నేర్చుకున్నాం. భూలోకములో దేవదూతలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. నువ్వు ప్రార్థనకు వస్తే నీ ఇంటి దేవతల కంచెలో నీ ఇల్లు ఏవరే రెండుకి మాంసం తెచ్చి ఏమైతే కుక్క తినిపోద్దేమో ఈ ఆలోచనలు ఉండకూడదు. అందుకే ఆ మాట రాయబడింది, నీ పనుల భారము యెహోవా మీద ముంచుము, అప్పుడు నీ ఉద్దేశాలు, దేవా నేను మందిరమునికి వెళుచున్నాను, అయ్యా నేను వచ్చేంత వరకు నీ ఇంటికి నీ కాపుదల అవసరం. ప్రియ దైవ జనాంగమా, దేవుని మందిరములో ఇలాంటి జ్ఞానపమైన మాటలు నాకు, మనకు, మనందరికీ, సమాజానికి, అందరికీ బాగుపడేటట్లుగా నేను వాక్యం చెప్తాను. ఇంగ్లాండ్ దేశంలో మన ప్రవర్తన సరిగా ఉందో లేదో మన పెళ్ళిళ్ళు కూడా మీరు వినింటారు. మన ప్రవర్తన సరిగా ఉందో లేదో వాడు ఇంటర్వ్యూకి వెళ్ళి లోపల కూర్చుంటే ఆ ఇంటర్వ్యూ చేసేవాడు బయటకు వచ్చి చెప్పులు చూస్తాడట. ఎలాగో, ఏయ్ బాబు నీ వేసుకొని వచ్చిన చెప్పులే ఎక్కడున్నాయి? ఇదిగోయ్యా, ఒకటి తూర్పు రిప్పడ, లేకుంటే ఒకటి ఉంటుంది, ఒకటి ఉత్తరం ఉంటుంది. మనం ఇడిచేటప్పుడు కూడా చక్కగా ఆ జోడును, నేను ఎప్పుడైనా కానీ నేను వాక్యం చెప్పాను కదా, నేను చెప్పులు ఇడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చూసుకుంటాను. ఇప్పుడు నా చెప్పులు చూసుకోండి, మన ప్రవర్తన చెప్తుంది. మనం ఇడిచే చెప్పులు ఒకటి అక్కడ, ఒకటి ఇక్కడ, ఇక్కడొకటి, ఇక్కడొకటి ఇడిచి వెళ్ళిపోతుంటాం. ఎక్కడ సభ్యత సంస్కారము లేని మనుషులు మనం. ప్రవర్తన క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, నేను ముగిస్తూ ఉన్నాను. ఎందుకు? ఆయన తలగడగా చేసుకున్నాడు, తృణీకరింపబడ్డాడు, అవమానపడ్డాడు. అయినా చివరికి యాకోబు ఆయనను తలగడగా చేసుకున్నాడు. ఆయన మీద ఆనుకొని బ్రతుకుచూ ఉన్నాడు. చివరిగా ఎక్కడ నిద్రపోతున్నాడు ఆయన? అరణ్యములో. ప్రియులారా, ఎప్పుడు నిద్రపోతున్నాడు ఆయన? రాత్రి. ప్రియులారా, రాత్రి నీకు భయము కలగదు. గాఢాంధకారపు లోయలో నీవు సంచరించిన ఏ అపాయము నీకు రాదు. కారణం ఏమిటంటే ప్రియులారా, యాకోబు భయపడడం లేదు. ఆయన ఎవరి మీద ఆనుకొని ఉన్నాడు? దేవుని మీద ఆనుకొని ఉన్నాడు. ఆ అరణ్యములో క్రూర మృగాలకు భయపడాల్సిన అవసరం లే, భయపడలే. రాయిని ఆనుకొని బ్రతికాడు. తెల్లవారి వరకు రాయి మీదనే తలగడ వాల్చి నిద్రపోతూ ఉన్నాడు. ఎలాంటి నిద్ర తెలుసా? శ్రేష్టమైన నిద్ర. మనకు తిండి మీద పడుకుంటే మంచి నిద్ర వస్తాయి, మంచి పగటి కలలు కంటాం. ఈయన రాతి మీద తన తలగడ వాల్చి ఏ కలలు కంటున్నాడట? పగటి కలల? పరలోకపు కలలు కనేవారిమిగా ఉండాలి. ప్రియులారా, రాత్రి, పగలు తర్వాత రాత్రి వస్తుంది. రాత్రికాల సమయంలో నిన్ను భయపెడుతూ ఉంటుంది. రాత్రి చీకటి, అది పాపానికి సాదృశ్యం. చీకటి ప్రియులారా శోధనకు సాదృశ్యం. చీకటి కష్టానికి సాదృశ్యం. చీకటి రోగానికి సాదృశ్యం. ఎటువంటి ఇబ్బందులు, కష్టములు, ఎరుకలు ఇవన్నీ నిన్ను వెంటాడుతూ ఉంటాయి. ప్రభువును ఆనుకొని బ్రతుకో. ప్రార్థన చేసుకో. మంచం మీదకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకో. దేవా, యాకోబు తలగడగా చేసుకున్న రాయి ఒకవేళ తలదిండు, నువ్వు రాయి పెట్టుకోవాల్సిన అవసరంలే. ప్రార్థన చేసుకొని నీవు పడుకుని ఆ తలదిండు మీన్నే దేవుని యొక్క వాక్యాన్ని స్మరిస్తూ, యాకోబు ఎలాగూ నిచ్చెన పరలోకముల నుంచి భూమికి వేయబడిందో అలాంటి నిచ్చెన నీకు కూడా కనిపిస్తూ ఉంది. ఎలాంటి కలలు కన్నప్పుడు? పరలోకపు కలలు. పరలోకపు కలలు ఎలాగొస్తాయి? పరలోకపు కలలు ఎలాగొస్తాయి? నీ విన్న వాక్యాన్ని A to Z ధ్యానం చేసుకోవాలి. వాటిని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ముసలమ్మ ముచ్చట్లు, ఒక ఆమె వచ్చి నీ పక్కింట్లో కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు పెట్టిందనుకో, ఎప్పుడు అదే ఆలోచనలు వస్తాయి, అదే కలలు వస్తాయి. అలాంటి భావము లేకుండా ప్రియ దైవజనగమ ముగిస్తున్నాను. రాత్రి వస్తే పగలుకు తర్వాత రాత్రి వస్తుంది. రాత్రి నీవు భయపడాల్సిన అవసరంలే. యాకోబు జంట ఎవరు లేరు, ఒంటరిగా పోరాడాడు.
ఏకాంతంగా మంచి నిద్రపోయాడు. పరలోకపు తండ్రి ఆయనకు తోడుగా ఉన్నాడు గనుక మంచి నిద్రను పొంది ప్రియులరా బహుశ్రేష్టమైన ఆశీర్వాదమును పొందుకున్నాడు. ప్రియ దైవ జనాంగమా, మనము కూడా ఈ లోక యాత్రలో బైర్షబా అంటే ప్రమాణపు భావి. ఎప్పుడు మనం ప్రమాణం చేస్తున్నామో జ్ఞాపకం చేసుకో. క్యాలెండర్లో రాసి పెట్టుకో. ఎప్పుడు నీవు బాప్తిసం తీసుకున్నావో అప్పటి నుంచి ఆ ప్రమాణము తప్పిపోకుండా బ్రతుకు. రెండవది సాక్ష్యపు భావి. సాక్ష్యము సంపాదించుకో. ఈ రోజు నుంచి సాక్ష్యము సంపాదించుకో. నీ భర్త దగ్గర, లేకపోతే పురుషుడవైతే నీ భార్య దగ్గర, లేకపోతే మీరిద్దరు తల్లిదండ్రులుగా ఉంటే నీ బిడ్డల దగ్గర. వీళ్ళరా బిడ్డల దగ్గర తల్లిదండ్రులు మోకరిల్లి ప్రార్థన చేస్తున్నప్పుడు బిడ్డలు అల్లరి చేయరు, వస్తారు వాళ్ళు కూడా ఆటోమేటిక్గా. మొట్టమొదటిగా ఈ ఏకత్వము భార్య భర్తలు కలిగినప్పుడు పిల్లలు కూడా మోకరిల్లే భావము దేవుడు తప్పక కలిగిస్తాడు. ప్రియులారా, బైర్షబా అంటే ప్రమాణపు భావి, సాక్ష్యపు భావి. హారాను అంటే మంట, కసి, పట్టుదల. దేనిలో పరిచర్యలో కసి కలిగి మంట కలిగి మనం బ్రతకాలి. రాత్రికాల సమయంలో తలదిండుగా ఆ రాయిని ఆదముసుకున్న యాకోబు, నీకు కూడా రాత్రికాల సమయంలో నీకు ఏ జంట లేకపోయినా కానీ ఆయనను ఆశ్రయంగా చేసుకొని ఆయనను తలదిండుగా అనగా తలకు ఆధారము చేసుకొని బ్రతుకు. నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నడపగలడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించులాగున ప్రార్థించుదాం. వాక్యము ఫలింపు కొరకై